ఎపిసోడ్లో హస్తినాపుర రాజసభలో జరిగిన ఒక ఊహించని పరిణామాన్ని మనం చూశాం. పెళ్లిపీటల మీద కూర్చున్న కాశీరా కుమార్తె అంబ తన హృదయాన్ని చీల్చి లోపల దాచుకున్న నిజాన్ని బయటపెట్టింది. నేను సాల్వుడిని ప్రేమించాను, నా మనసు అతని దగ్గరే ఉంది అని భీష్ముడి కళ్లలోకి చూసి నిర్భయంగా చెప్పింది. ఆ మాట వినగానే ఆ సభామండపం అంతా నిశ్శబ్దమైపోయింది. మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి, వేదమంత్రాలు నిలిచిపోయాయి. అందరి చూపులు భీష్ముడి మీదే ఉన్నాయి. ఒక పక్క తమ్ముడి కోసం కష్టపడి గెలుచుకువచ్చిన కన్య, మరోపక్క ఆ కన్య మనసులో ఉన్న వేరొక పురుషుడు. ఇది ధర్మానికి న్యాయానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. భీష్ముడు ఆలోచనలో పడ్డాడు. అతని మనసులో గతం కదలాడింది. తను కూడా తండ్రి కోసం ఇలాగే ప్రేమను సుఖాలను త్యజించాడు కదా. ఇప్పుడు తన వల్ల ఒక అమాయక స్త్రీ జీవితం బలికాకూడదు. అంబ చెప్పిన నిజాయితీ భీష్ముణ్ణి కదిలించింది. క్షత్రియ ధర్మం ప్రకారం మనసులో వేరొకరున్న స్త్రీని బలవంతంగా వివాహం చేసుకోవడం పాపం. కొద్దిసేపటి మౌనం తర్వాత భీష్ముడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను శాంతంగా కాని గంభీరమైన స్వరంతో అంబతో ఇలా అన్నాడు. అంబా, నువ్వు నిజం చెప్పి చాలా మంచి పని చేశావు. భయంతోనో మొహమాటంతోనో ఈ నిజాన్ని దాచిపెట్టి ఉంటే అది మనందరికీ అనర్థాన్ని తెచ్చిపెట్టేది. కురువంశం ఎప్పుడూ స్త్రీల మనోభావాలను, పవిత్రమైన ప్రేమను గౌరవిస్తుంది. నువ్వు సాల్వుడిని మనసావాచా వరించావు కాబట్టి నిన్ను బలవంతంగా నా తమ్ముడికి ఇచ్చి కట్టబెట్టడం అధర్మమవుతుంది. నీ ప్రేమ పవిత్రమైనదైతే దాన్ని అడ్డుకునే హక్కు నాకుగాని ఈ సింహాసనానికి గానీ లేదు. భీష్ముడు సభవైపు తిరిగి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ క్షణం నుండి కాశీరా కుమార్తె అంబ స్వేచ్ఛాజీవి. ఆమె మా బంధీ కాదు. ఆమె కోరుకున్నట్టుగానే ఆమెను సౌభదేశపు రాజైన సాల్వుడి దగ్గరకు పంపిస్తున్నాను. ఆమెకు కావలసిన రథాలను, దాసీలను, రక్షణగా సైన్యాన్ని ఇచ్చి సగౌరవంగా సాగనంపండి. ఇది నా ఆజ్ఞ. ఆ మాటలు వినగానే అంబముఖంలో 1000 దీపాలు వెలిగినంత కాంతి వచ్చింది. ఆమె కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. ధన్యుడివి భీష్మా, నీ ధర్మానికి, నీ పెద్ద మనసుకి నా కృతజ్ఞతలు. నన్ను, నా ప్రేమను అర్థం చేసుకున్నావు అని చేతులు జోడించి నమస్కరించింది. వెంటనే ప్రయాణ ఏర్పాట్లు జరిగాయి. హస్తినాపురం నుండి అంబ రథం సౌభనగరం వైపు బయలుదేరింది. ఆమె వెళుతుంటే అంబిక, అంబాలికలు ఆశీర్వదించి పంపారు. సత్యవతి కూడా ఒక గండం గడిచిందనుకుని ఊపిరి పీల్చుకుంది. కాని విధి అంబ జీవితంతో ఎంత క్రూరమైన ఆట ఆడుతోందో ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. అంబ ప్రయాణిస్తున్న రథం అడవులగుండా, కొండలగుండా సౌభనగరం వైపు వేగంగా సాగుతోంది. ఆ రథంలో కూర్చున్న అంబ మనసు గాలిలో తేలిపోతోంది. ఆమె కళ్ల ముందు భవిష్యత్తు చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె తనలో తనే ఇలా అనుకుంటోంది. సాల్వుడు నాకోసం ఎంతగా తపించిపోయాడో. ఆ రోజు యుద్ధంలో భీష్ముణ్ణి ఎదిరించి మరీ నాకోసం ప్రాణాలకి తెగించాడు. పాపం ఓడిపోయానని ఎంత బాధపడుతుంటాడో. ఇప్పుడు నేను వెళ్ళి, ఇదిగో సాల్వా, నేను వచ్చేశాను. భీష్ముడు మన ప్రేమను అర్థం చేసుకుని నన్ను పంపించేశాడు. ఇక మనకు అడ్డం లేదు. నన్ను స్వీకరించండి మహారాజా అని చెబితే అతను ఎంత సంతోషిస్తాడు. నన్ను పరిగెట్టుకుని వచ్చి అక్కున చేర్చుకుంటాడు. ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. నేను సౌభదేశానికి రాణినవుతాను. అంబ తన ఆభరణాలను సరిచేసుకుంది. సాల్వుడికి నచ్చే విధంగా తనను తాను అలంకరించుకుంది. ఆమె హృదయం నిండా ప్రేమ పొంగిపొర్లుతోంది. సౌభనగరం రానే వచ్చింది. ఆ నగరాన్ని చూడగానే అంబకు ప్రాణం లేచివచ్చినట్లయింది. ద్వారపాలకులకు అంబ రాక గురించి తెలిసింది. వారు ఆశ్చర్యపోయారు. భీష్ముడి చేతిలో ఓడిపోయిన మన రాజుగారి దగ్గరకు ఆ భీష్ముడే పంపిన కన్య వచ్చిందా అని గుసగుసలాడారు. కాని ఆమె కాశీరా కుమార్తె కాబట్టి మర్యాదగా లోపలికి అనుమతించారు. సౌభనగర రాజసభలో వాతావరణం చాలా బరువుగా ఉంది. సింహాసనం మీద సాల్వుడు కూర్చొని ఉన్నాడు. కాని అతని ముఖంలో రాజకళ లేదు. పరాజితుడిలో ఉండే నైరాస్యం, అవమానభారంతో కూడిన కోపమున్నాయి. భీష్ముడి చేతిలో ఓడిపోవడం, తన సైన్యం ముందు తలదించుకోవడం, భీష్ముడు ప్రాణభిక్ష పెడితే బ్రతికిరావడం, ఇవన్నీ అతన్ని లోపల తొలిచేస్తున్నాయి. అప్పుడే ద్వారపాలకుడు వచ్చి, మహారాజా, కాశీరా కుమార్తె అంబ హస్తినాపురం నుండి విచ్చేసింది. మీ దర్శనం కోరుతోంది అని చెప్పాడు. ఆ మాట వినగానే సాల్వుడి కళ్ళు ఎర్రబడ్డాయి. హస్తినాపురం నుండా? భీష్ముడి దగ్గర్నుండా అని గట్టిగా అరిచాడు. రానివ్వండి ఆమెను అన్నాడు. ఆ స్వరంలో ప్రేమలేదు, కసి ఉంది. అంబ సభలోకి ప్రవేశించింది. ఆమె నడకలో ఆతృత ఉంది. సాల్వుణ్ణి చూడగానే ఆమె మనసు పొంగిపోయింది. సింహాసనం దగ్గరకు వెళ్లి ఆనందబాష్పాలతో ఇలా అంది. నాథా, సాల్వా, చూశారా, నేను వచ్చేశాను. ఆ భీష్ముడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోయాడు. కాని నా మనసు మీ దగ్గరే ఉందని తెలిసి నన్ను విడిచిపెట్టాడు. అతను నన్ను గౌరవించి పంపించాడు. నాకోసం మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఇక మన వివాహానికి అడ్డం లేవు. నన్ను స్వీకరించండి మహారాజా అని అంబ ఎంతో ఆశగా సాల్వుడివైపు చేయి చాచింది. సభలో ఉన్నవారందరూ రాజువైపు చూస్తున్నారు. రాజు లేచి ప్రేయసిని కౌగలించుకుంటాడు అని అనుకున్నారు. కాని సాల్వుడు వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వులో వెటకారం, అసహ్యం నిండి ఉన్నాయి. అతను సింహాసనం నుండి లేచి అంబ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
అంబ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ సాల్వుడిలా అన్నాడు. అంబా, నువ్వు ఎంత అమాయకురాలివి, లేక ఎంత సిగ్గులేనిదానివి. భీష్ముడు నిన్ను పంపించాడా? గౌరవించి పంపించాడా? లేక వాడికక్కర్లేక వదిలేస్తే సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చావా? అంబ ఉలిక్కిపడింది. ఆమెకు తన చెవులను తానే నమ్మలేకపోయింది. నాథా, ఏమంటున్నారు? నేను పవిత్రను. భీష్ముడు నన్ను ముట్టుకోలేదు కూడా. అతను ధర్మాత్ముడు. నా ప్రేమను గౌరవించి పంపాడు. ఆపు అని సాల్వుడు గర్జించాడు. భీష్ముడిని పొగట్టానికి వచ్చావా ఇక్కడికి? వాడు నన్ను యుద్ధంలో ఓడించాడు. నా పౌరుషాన్ని మంటగలిపాడు. అందరి ముందు నన్ను అవమానించి నిన్ను తన రథంలో ఎక్కించుకుని తీసుకుపోయాడు. అంటే నువ్వు అతనికి చెందినదానివి. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో గెలుచుకున్న స్త్రీ గెలిచినవాడి ఆస్తి. ఒకడు గెలిచి, అనుభవించి లేదా దయతలచి వదిలేసిన వస్తువును ఈ సాల్వుడు స్వీకరించడు. అంబ ఏడుస్తూ అతని కాళ్లమీద పడబోయింది. కాని నేను మనసావాచా మిమ్మల్నే వరించాను కదా, నా ప్రేమలో దోషమేముంది అని బ్రతిమిలాడింది. సాల్వుడు కఠినంగా రాతిగుండెతో ఇలా అన్నాడు. అంబా, విను. నేను క్షత్రియుణ్ణి. నా ఆత్మాభిమానం నాకు ముఖ్యం. భీష్ముడు నిన్ను గెలిచాడు. నువ్వు అతని రథంలో ప్రయాణించావు. నువ్వు అతని నగరంలో అడుగుపెట్టావు. అతనింట్లో ఉన్నావు. ఇప్పుడు అతను నిన్ను నామీద జాలితో బిచ్చం వేసినట్టు పంపించాడు. సాల్వుడు ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడు. భీష్ముడు వదిలేసిన స్త్రీని భార్యగా చేసుకునేంత కర్మ నాకు పట్టలేదు. నీకు నాకు పొత్తు కుదరదు. అంబ గుండె ముక్కలైపోయింది. సాల్వా, నా ప్రేమను అనుమానిస్తున్నారా? ఆ రోజు యుద్ధంలో నాకోసం ప్రాణాలకు తెగించారు కదా, ఆ ప్రేమ ఏమైంది అని అడిగింది. దానికి సాల్వుడు వెనక్కి తిరిగి భటులను పిలిచాడు. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో. మళ్ళీ నా కంటబడితే ప్రాణాలు తీస్తాను. నిన్ను చూస్తుంటే నాకు నా ఓటమే గుర్తుకొస్తోంది అని ఆజ్ఞాపించాడు. అంబ కాళ్లా వేళ్లా పడింది. ఈడ్చింది. నన్ను అన్యాయం చెయ్యకండి. నాకు దిక్కులేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి అని రోధించింది. కాని సాల్వుడి అహంకారం ముందు ఆమె రోదన అరణ్యరోదనయింది. భటులు ఆమెను బలవంతంగా సభ నుండి బయటకు తీసుకువచ్చారు. సౌభనగర ద్వారాలు ఆమె ముఖం మీదే ధడేల్మని మూసుకున్నాయి. సౌభనగరం బయట మండుటెండలో అంబ ఒంటరిగా నిలబడింది. నిన్నటి వరకు ఆమె కాశీరాకుంపర్తే, పల్లకీలో తప్ప నీలమీద నడవని సుకుమారి. కాని ఈరోజు అటు పుట్టింటికి వెళ్లలేదు. స్వయంవరంలో గెలిచినవాడు తీసుకువెళ్లాడు కాబట్టి తండ్రి ఆమెను తిరిగి రానివ్వడు. అది ఆనాటి ఆచారం. ఇటు ప్రేమికుడు కాదన్నాడు. ఇక ఆమెకు మిగిలిన దారేది? అంబ ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచింది. ఏమిటి నా పాపం? నేను ప్రేమించడం నా పాపమా? నిజం చెప్పడం నా పాపమా? నా బ్రతుకును బంతిలాగా ఒకరి దగ్గర నుండి ఒకరికి విసిరేస్తారా? నేను మనిషిని కాదా? నాకు ఒక మనసుంటుందని ఎవరు ఎందుకు గుర్తించడం లేదు? ఆమె ఏడుపు ఆగిపోయింది. కళ్లలో నీళ్లింకిపోయాయి. ఆ స్థానంలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆవేశం పుట్టింది. దీనంతటికీ కారణమెవరు? నన్ను కాదన్న సాల్వుడా? కాదు. అతను భీష్ముడి చేతిలో ఓడిపోయిన బాధలో ఆత్మాభిమానం దెబ్బతిని నన్ను కాదన్నాడు. నా తండ్రా? కాదు. అసలు కారణం భీష్ముడు. అవును, ఆ రోజు స్వయంవరంలో అతను రాకపోయుంటే ఈ పాటికి సాల్వుడు నన్ను పెళ్లి చేసుకునేవాడు. నేను సౌభరాణినయ్యేదాన్ని. భీష్ముడు నన్ను బలవంతంగా ఎత్తుకురావడం వల్లే కదా సాల్వుడు నన్ను అనుమానించింది. నా జీవితాన్ని నాశనం చేసింది భీష్ముడే. కాబట్టి దీనికి పరిష్కారం కూడా అతనే చూపించాలి. అంబ కళ్లలో ఇప్పుడు దీనత్వం లేదు, ఒక కఠినమైన నిర్ణయముంది. ఆమె తన రథాన్ని మళ్లీ హస్తినాపురం వైపు తిప్పమని చెప్పింది. హస్తినాపురానికి పోనీయండి. ఆ భీష్ముణ్ణి నిలదీస్తాను. నా జీవితానికి అర్థమడుగుతాను. అతను నన్ను ఎత్తుకొచ్చాడు కాబట్టి నన్ను భరించే బాధ్యత కూడా అతనిదే అని గట్టిగా నిర్ణయించుకుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అంబ మళ్లీ హస్తినాపురానికి వచ్చింది. కాని ఈసారి ఆమె అలంకరించుకుని రాలేదు. జుట్టు చెదరిపోయి, కళ్లలో అలసటతో, కాని మాటలో పదునుతో వచ్చింది. రాజసభలో విచిత్రవీర్యుడు, సత్యవతి, భీష్ముడు ఉన్నారు. అంబను చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. సాల్వుడి దగ్గరకు వెళ్ళింది కదా, మళ్లీ ఎందుకు వచ్చింది అని గుసగుసలాడుకున్నారు. అంబ నేరుగా భీష్ముని ముందు నిలబడింది. భీష్ముడు ఆశ్చర్యంగా, ఏమైందంబా? సాల్వుడు నిన్ను స్వీకరించలేదా? ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగాడు. అంబ నవ్వింది. ఒక పిచ్చిదానిలా నవ్వింది. స్వీకరించడమా? చీకొట్టాడ భీష్మ. నువ్వు నన్ను గెలిచావట. నేను నీ ఆస్తినట. నువ్వు నీ దగ్గర ఉండి వచ్చిన దాన్ని తను ముట్టుకోడట. ఒక జంతువుని తరిమేసినట్టు నన్ను నడివీధిలో వదిలేశాడు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అంబ గొంతు పెంచి భీష్ముణ్ణి నిలదీసింది. ఇప్పుడు చెప్పు భీష్మ, నా గతేంటి? అటు ప్రేమికుడు కాదన్నాడు, ఇటు పుట్టింటికి వెళ్లలేను. నన్ను ఈ స్థితికి తెచ్చింది నువ్వే. కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇది నా హక్కు. ఈ మాట వినగానే సభలో అందరూ షాకయ్యారు. సత్యవతి నోట మాట రాలేదు. భీష్ముడు ఆసనం నుండి లేచి విచారంగా ఇలా అన్నాడు. అంబా, నీ పరిస్థితికి నేను నిజంగా చింతిస్తున్నాను. సాల్వుడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. కాని నేను ఆజన్మ బ్రహ్మచారిని. పెళ్లి చేసుకోనని, స్త్రీ సాంగత్యం చెయ్యనని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను. అది తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడగడం ఎలా ధర్మమవుతుంది? అంబ ఊరుకోలేదు. ఆమె కళ్లలో అగ్ని రగులుతోంది. నీ ప్రతిజ్ఞతో నాకేంటి పని భీష్మ? నన్ను ఎత్తుకొచ్చినప్పుడు గుర్తులేదా నీ ప్రతిజ్ఞ? నా చేయి పట్టుకుని రథంలో ఎక్కించినప్పుడు తెలియదా నువ్వు బ్రహ్మచారివని? నువ్వు నన్ను గెలిచావు, సాల్వుణ్ణి ఓడించావు. అంటే శాస్త్రం ప్రకారం నువ్వే నా భర్తవి. ఆనాడు నీ తమ్ముడి కోసమన్నావు. సరే,
ఇప్పుడు నీ తమ్ముడు విచిత్రవీర్యుడితోనే నాకు పెళ్లి చెయ్యి. నేను ఇక్కడే ఉంటాను. భీష్ముడు ఆశగా విచిత్రవీర్యుడి వైపు చూశాడు. తమ్ముడు, ఆమె పరిస్థితి చూడు, ఆమెను స్వీకరించు అన్నట్టుగా చూశాడు. కాని విచిత్రవీర్యుడు ముఖం తిప్పుకున్నాడు. అసహ్యంగా ఇలా అన్నాడు. అన్నయ్య, ఆమె మనసులో వేరే పురుషుడున్నాడు. సాల్వుణ్ణి ప్రేమించింది. అతని దగ్గరకు వెళ్లి తిరస్కరింపబడి మళ్లీ ఇక్కడికి వచ్చింది. అలాంటి స్త్రీని నేను పెళ్లి చేసుకోను. అది కురువంశానికి మచ్చ. నేనామెను స్వీకరించను. అంబకు పిచ్చెక్కినంత పనయింది. ఆమె భీష్ముడి వైపు తిరిగి అరిచింది. చూశావా భీష్మ, నీ తమ్ముడు కూడా కాదంటున్నాడు. అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఇప్పుడు నాకు న్యాయం చెయ్యాల్సింది నువ్వే. నీ ప్రతిజ్ఞను పక్కనపెట్టు. నన్ను పెళ్లి చేసుకో. లేదంటే ఒక అమాయక స్త్రీ ఉసురు నీకు తగులుతుంది. నా జీవితాన్ని నాశనం చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది. భీష్ముడు నిస్సహాయంగా నిలబడ్డాడు. అతని ముఖంలో కఠినత్వం, అదే సమయంలో బాధ ఉన్నాయి. అంబా, ఇది విధిలిఖితం. నేను నా తమ్ముడి కోసం స్వయంవరానికి వచ్చాను. నీ ప్రేమ విషయం తెలిసాక నిన్ను పంపించాను. సాల్వుడు మూర్ఖంగా ప్రవర్తిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 3 లోకాలు ఏకమై వచ్చినా సరే నా ప్రతిజ్ఞను నేను భంగం చేసుకోను. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. క్షమించు. కావాలంటే ఈ హస్తినాపురంలో ఉండు. నిన్నొక రాకుమార్తెలా చూసుకుంటాము, కాని భార్యగా కాదు. అంబ చుట్టూ చూసింది. సత్యవతి తలదించుకుంది. మంత్రులు మౌనంగా ఉన్నారు. ఎవరూ ఆమెకు సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. అందరూ భీష్ముడి ప్రతిజ్ఞ గొప్పదని పొగిడేవారే కాని ఒక స్త్రీ జీవితం బలైపోతోందని జాలిపడేవాడొక్కడూ లేడు. అంబ కళ్లలో కన్నీళ్లు ఆవిరైపోయాయి. ఆ స్థానంలో ఒక భయంకరమైన ప్రతీకార జ్వాల రగిలింది. ఆమె నవ్వుతూ భయంకరంగా ఇలా అంది. మంచిది, చాలా మంచిది భీష్మ. నీ ప్రతిజ్ఞ కోసం నా జీవితాన్ని బలిచ్చావు కదూ. నేను స్త్రీని, అబలను అని నన్ను ఆడుకున్నారు కదూ. బిచ్చం వేసినట్టు ఆశ్రయమిస్తావా? నాకు ఆశ్రయం వద్దు. న్యాయం కావాలి. అది నువ్వు చెయ్యలేకపోతే చెయ్యగలిగిన వాణ్ణి వెతుక్కుంటాను. అంబ ఆవేశంగా సభ నుండి బయటకు నడిచింది. ఆమె అడుగులలో ఇప్పుడు తడబాటు లేదు. ఈ భీష్ముడి అహంకారాన్ని అణిచేవాడ ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. పరశురాముడు. అవును, పరశురాముడిని శరణు కోరుతాను. గురువుచేత శిష్యుడికి బుద్ధి చెప్పిస్తాను అని మనసులో అనుకుంటూ హస్తినాపురం ద్వారాలు దాటి అడవివైపు పరుగుతీసింది. ఒక రాకుమార్తెగా హస్తినాపురంలో అడుగుపెట్టిన అంబ ఇప్పుడొక ప్రతీకార దేవతలా బయటకు వెళ్ళింది. ఆమె ప్రయాణం ఎక్కడికి? అడవిలో ఆమెకు ఎదురైన అనుభవాలేంటి? ఆమె పరశురాముణ్ణి ఎలా కలిసింది? ఆ కథను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.